రైడింగ్ జాకెట్లో మెయిన్ థింగ్ మీరు ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే CE సర్టిఫైడ్ ఆర్మర్ విత్ లెవెల్ 2. రైడింగ్ షూస్లో కూడా మీకు టూరింగ్ షూస్ ఒకటి ఉంటుంది. సిటీ జాకెట్లో మీకు వెంటిలేషన్ ఉంటుంది. ఈ రైడింగ్ గేర్స్ అనేవి చాలా తొందరగా కలిసిపోతారు అవి వేస్తే, బికాస్ ఆఫ్ ద హెవీ వెయిట్ అండ్ లో వెంటిలేషన్. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్ మనది వచ్చేసి రైడింగ్ గేర్, సేఫ్టీ గేర్ వీటిపైన అనమాట. ఏం చూస్ చేయాలి, సిటీలో ఎట్లా, అండ్ ఇప్పుడు మీరు టూరింగ్కి వెళ్తే ఎట్లా అని చెప్పేసి. మన బైక్ చైన్ లుక్ కూడా అంతా క్రేజీ సెట్ అయిపోయింది. కూర్చొని ఇంట్లో చేసుకున్నా. నాది గ్లౌజ్ లాస్ట్ టైం వర్షంలో తడిసిపోయింది కదా, దాని తర్వాత నేను యాక్చువల్లీ ఉతకడానికి వేసే బదులు బై మిస్టేక్ దీన్ని టాప్ బాక్స్ అనే పెట్టి వదిలేసాను. సో ఇప్పుడు ఇంకా స్లైట్గా పెట్టుంది, నాట్ టూ మచ్, కానీ ఆ కంపు కొడుతుంది. లిటరల్లీ మనం ఒక సాక్స్ 1 వీక్ వేసి ఆ చెమటది అది అట్లనే వదిలేస్తే ఎట్లుంటుంది, ఆ రేంజ్ ఆఫ్ కంపు కొడుతుంది. సో ఇప్పుడైతే మనం రైడింగ్ గేర్స్ అండ్ దాని సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళాక నేను నా దగ్గర ఉన్న రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్స్ నేను మీకు చూపిస్తాను. సో వాట్ ఆల్ ఇంక్లూడ్స్ ఇన్ రైడింగ్ గేర్ అనేది ఫస్ట్ చెప్తా. సో టాప్ టు బాటమ్ పోదాం. ఫస్ట్ రైడింగ్ గేర్ వచ్చేసి హెల్మెట్, అన్నిటికన్నా మోస్ట్ మ్యాండేట్. అండ్ మీకు హెల్మెట్స్ గురించి తెలుసుకోవాలంటే హెల్మెట్స్ గురించి ఒక బ్లాగ్ ఆల్రెడీ సపరేట్గా చేశాను, మీరు వెళ్ళి దానిలో చెక్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా టైప్స్ ఆఫ్ హెల్మెట్ అనేది ఒక బ్లాగ్ చేస్తాను నేను. ఏ హెల్మెట్ దేనికి వాడతారు, ఆఫ్ రోడ్ హెల్మెట్ ఏంటి, టార్మాక్ రేసింగ్ హెల్మెట్ ఏంటి, నార్మల్ సిటీ హెల్మెట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, టూరింగ్ హెల్మెట్స్, స్పోర్ట్స్ టూరర్ హెల్మెట్స్, ఇవన్నీ విల్ చెక్. నెక్స్ట్ రైడింగ్ జాకెట్లో మెయిన్ థింగ్ మీరు ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే CE సర్టిఫైడ్ ఆర్మర్ విత్ లెవెల్ 2. ఓకే, లెవెల్ 2 ఈజ్ లైక్ మ్యాండేట్. ఇంకా ఇప్పుడు రైనాక్స్ కి మీరు ఏమైనా గేర్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ లెవెల్ 2. దెన్ కమ్స్ ది రైడింగ్ గ్లౌస్. సో సిటీకి ఒక టైప్ ఆఫ్ గ్లౌజ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ కి ఒక టైప్ ఆఫ్ గ్లౌజ్ ఉంటుంది. దీస్ ఆర్ ఆఫ్ రోడ్ గ్లౌస్. సిటీకి కూడా వాడచ్చు, బట్ సిటీకి మోర్ లైక్ లెదర్ టైప్ ఆఫ్ గ్లౌజ్ అనమాట. కానీ లెదర్ గ్లౌజ్ ఏమవుతుంది అంటే, లెదర్ మనం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి కదా ఊరికే, అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది లెదర్ మ్యాటర్లో. మనం స్ట్రెచ్ చేయాలి, అప్పుడు దాకా కంఫర్ట్ ఉండదు. సిటీకి కూడా ప్రిఫర్ దీస్ బికాస్ యూ విల్ హ్యావ్ యర్ సేఫ్టీ. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి యూ విల్ హ్యావ్ మోర్ కంఫర్ట్ అండ్ ఇట్ ఈస్ బ్రీదబుల్ మెటీరియల్ కాబట్టి యూ విల్ హ్యావ్ సమ్ ఎయిర్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో అలా గ్లౌజ్ లో కూడా వింటర్ గ్లౌజ్ అని ఉంటాయి, వాటర్ ప్రూఫ్ గ్లౌజ్ ఒకటి ఉంటాయి. ఇప్పుడు లదాఖ్ వెళ్తే వింటర్ అండ్ వాటర్ ప్రూఫింగ్ గ్లౌజ్ ఉంటాయి, అవి వేసుకోవాలి. సో అలా గ్లౌజ్ లో కూడా టైప్స్ ఉన్నాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ గ్లౌజ్ యూ వాంట్. దెన్ కమ్స్ ది రైడింగ్ ప్యాంట్స్. రైడింగ్ ప్యాంట్స్ లో మనకి హిప్ ప్రొటెక్టర్స్, నీ ప్రొటెక్టర్స్ ఉంటాయి. ఓకే, మాక్సిమం టు మాక్సిమం ఇవే ఉంటాయి ప్యాంట్స్ లో మాత్రం, హిప్ అండ్ నీ ప్రొటెక్టర్స్ విచ్ ఆర్ లెవెల్ 2 సర్టిఫైడ్. కానీ రైడింగ్ ప్యాంట్స్ లో కూడా టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటాయి. ఇప్పుడు సిటీకి మీరు జీన్స్ లాంటి ప్యాంట్ ఒకటి ఉంటుంది. ఓకే, మీరు అది కొనుక్కొనేసి దాని లోపల యూ కెన్ పుట్ లెవెల్ 2 ఆర్మర్స్, మీకు ఆ ప్యాంట్స్ దొరికేస్తాయి. కానీ లేదు నేను రైడింగ్ సిటీకి కాదు, నాకు టూరింగ్ కి కావాలంటే టూరింగ్ ప్యాంట్స్ సపరేట్ ఉంటాయి. సో టూరింగ్ ప్యాంట్స్ లో సీన్ ఏంటి, మీకు ఎక్కువ మెష్ ఉంటాయి. మీరు నడిపేటప్పుడు గాలాడాలి కదా లోపల, సో దానికోసం ఎక్కువ మెష్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది లోపల, వింటర్ కోసము థర్మల్ ఇన్నర్ అవన్నీ ఉంటాయి అనమాట. దెన్ కమ్స్ ది రైడింగ్ షూస్. రైడింగ్ షూస్ లో కూడా మీకు టూరింగ్ షూస్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత టార్మాక్ రేసింగ్ షూస్, దాని తర్వాత ఆఫ్ రోడ్ రేసింగ్ షూస్ ఉంటుంది, దాని తర్వాత సిటీ రైడింగ్ షూస్ ఉంటుంది. సో షూస్ లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు రైడింగ్ జాకెట్ మీరు సిటీకి వేసుకోవాలంటే మీకు సిటీ రైడింగ్ జాకెట్స్ అని దొరుకుతాయి. దానిలో మీకు చాలా మెష్ మెటీరియల్ లా ఉంటుంది అనమాట చెస్ట్ దగ్గర, సో దట్ యుల్ గెట్ మోర్ ఎయిర్ అండ్ యూ వోంట్ ఫీల్ టైర్డ్. ఇంకొకటి యాక్సార్ ది ఎక్స్బాయ్ జాకెట్ అని ఒకటి వచ్చింది, కానీ మీరు అది కొంటే దానిలో మీకు ఫస్ట్ థింగ్ దానిలో ఆర్మర్స్ ఉండదు. సో ఆర్మర్స్ కూడా సపరేట్ కొనాలి. మీరు ఆ రెండు వేసుకోవాలంటే అరౌండ్ 6,000 రూపీస్ సమ్ చేంజ్ పడుతుంది, బికాస్ దట్ ఈస్ 3,000 అండ్ ఆర్మర్స్ విల్ ఆల్సో కాస్ట్ 3,000 లెవెల్ 2 CE సర్టిఫైడ్ వి. అదేంటి, ఒక బేసిక్ గా అది మంచి హుడీ లాగా ఉంటది అనమాట. మనకి హుడీ లాగా వేసేసుకొని నడుపుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవడమే. అది బ్లాస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం వైజాగ్ సెట్ చేసుకుందాం. సో అది సిటీ కోసం. టూరింగ్ కోసం ఏంటంటే యూ విల్ గెట్ థర్మల్ ఇన్నర్, రెయిన్ కోట్ అండ్ మోర్ పాకెట్స్, మోర్ వెంటిలేటెడ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ సిటీ వెంటిలేషన్ ది కూడా ఉంటుంది. టూరింగ్ లో ఏంటంటే సిటీ జాకెట్ లో మీకు వెంటిలేషన్ ఉంటుంది, కానీ మీరు వెంటిలేషన్ క్లోజ్ చేయలేరు చలి టైంలో. అలా టూరింగ్ అలా కాదు, వెంటిలేషన్ ది పాకెట్స్ లాగా ఉంటాయి. యూ కెన్ ఓపెన్ దోస్ పాకెట్స్, యూ విల్ గెట్ ఎయిర్ అండ్ యూ కెన్ క్లోజ్ ఇట్ అగైన్. సో రైనాక్స్ లో మీరు జాకెట్స్ కొంటున్నారంటే మీకు దాని లోపల వింటర్ కోసం ఇన్నర్స్ ఇవ్వరు, థర్మల్ ఇన్నర్స్, రైన్ కోట్ కూడా ఇవ్వరు. ఆ రెండు మీరు సపరేట్ గా పర్చేస్ చేయాలి. కానీ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి మీకు రైన్ కోట్ విత్ థర్మల్ ఇన్నర్స్ రెండు ప్రొవైడ్ చేస్తుంది. రైనాక్స్ లో ప్యాంట్ కి ప్రొవైడ్ చేస్తారు, బట్ జాకెట్స్ కి ప్రొవైడ్ చేయరు. నాకు తెలిసి టూరింగ్ జాకెట్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా. దెన్ కమ్స్ ది లెదర్ జాకెట్స్ విచ్ ఆర్ మోర్ డ్యూరబుల్ ఫర్ సూపర్ బైక్స్. సో లెదర్ జాకెట్ ఏంటంటే లెదర్ ఈస్ మోర్ డ్యూరబుల్, చాలా థిక్ ఉంటుంది కదా, సో పడినప్పుడు లెదర్ హ్యాస్ మోర్ రెసిస్టెన్స్. సో సూపర్ బైక్స్ వీళ్ళందరూ చాలా వరకు లెదర్స్ యూజ్ చేస్తారు, బికాస్ కింద పడినప్పుడు లెదర్ కెన్ టేక్ ఏ రియలీ గుడ్ బీట్. మీకు కావాల్సిన జాకెట్ బట్టి యూ కెన్ గో టు ఎనీ రైనాక్స్ స్టోర్ ఆర్ ఎనీ రైడింగ్ గేర్ స్టోర్, ఆస్క్ దెమ్, దే విల్ సజెస్ట్ యూ. ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ లెవెల్ 2 ప్రొటెక్టర్స్ విత్ CE సర్టిఫికేషన్ ఫర్ బోత్ ప్యాంట్స్ అండ్ జాకెట్. దెన్ కమ్స్ ది ప్యాంట్స్. ప్యాంట్స్ లో నేను మీకు చెప్పినట్టే మీకు సిటీ కోసం జీన్స్ లాంటివి ఉంటాయి, స్టైలిష్ వి. అండ్ దెన్ కొన్ని లైటర్ ప్యాంట్స్ ఉంటాయి, ఇలాంటి ట్రెక్కింగ్ ప్యాంట్స్ లాగా
ఉంటాయి, కానీ దానిలో కూడా మీరు ప్రొటెక్టర్స్ వేసుకోవచ్చు. విల్ హ్యావ్ మోర్ పాకెట్స్, మోర్ డ్యూరబుల్ మెటీరియల్, వాటర్ ప్రూఫింగ్ అవన్నీ ఉంటాయి. దెన్ కమ్స్ ది టూరింగ్ ప్యాంట్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు ఓకే బ్రో, టూరింగ్ బూట్స్ లో డిఫరెన్స్ ఏమున్నాయి? ద వన్ విచ్ ఐఎమ్ వేరింగ్ నౌ ఆల్పెన్స్టార్ స్టెల్లార్ బూట్స్. ఇది సిటీ ఓరియంటెడ్ బూట్స్ అనమాట, సిటీ రైడింగ్ కోసం. ఏవైతే మన క్యాజువల్ నైకీ షూస్ ఇలా ఉంటాయో చూడడానికి అలానే హై టాప్స్ లా ఉంటాయి, బట్ దే ఆర్ CE సర్టిఫైడ్. సో ప్రాపర్ సర్టిఫికేషన్ అండ్ ప్రాపర్ గార్డ్ ఉంటుంది. టూరింగ్ బూట్స్ ఏంటంటే మీకు టూరింగ్ బూట్స్ లో లెంత్ ఉంటాయి, డిఫరెంట్ లెంత్స్. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని లోపల మోర్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకటి చలి కోసం దాని లోపల ఫర్ లాగా ఉంటుంది మెటీరియల్, అండ్ దెన్ కుషనింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీకు చాలా మీరు ఒక పిల్లో పైన పెట్టినట్టు లెగ్స్ ఉంటాయి అనమాట కొన్ని టూరింగ్ బూట్స్ అయితే, విచ్ ఇస్ టు గివ్ యూ మోర్ కంఫర్ట్. అండ్ దానిలో కొంచెం ఒక వాటర్ ప్రూఫింగ్ బూట్స్ కూడా ఉంటాయి కొంచెం హై లెవెల్ దాకా. సో మీరు ఎంత మనీ పెడితే దానిలో కూడా మీకు అంత హై లెవెల్ ఆఫ్ బూట్స్ దొరుకుతాయి. దెన్ కమ్స్ ది ఆఫ్ రోడ్ MX బూట్స్. MX బూట్స్ ఎట్లా తెలుసా? ఒక స్టీల్ రాడ్ లాగా, అది బెండ్ అవ్వదు. అది వేరెంటర్ లో బెండ్ అవుతుంది కానీ, బట్ జనరల్లీ దే ఆర్ సో స్టిఫ్. మీ బండి వచ్చి మీ కాళ్ళ పైన పడినా కూడా దాంట్లో మీ కాళ్ళకి మాత్రం ఒక చిన్న స్క్రాచ్ ఉండదు. ఆ రేంజ్ లో ఉంటాయి MX బూట్స్. మహా అంటే కాలు వాస్తుందేమో బికాస్ లెగ్ ట్విస్ట్ అవ్వడం అవన్నీ, అది కూడా ఆపలేదు కాబట్టి. కానీ బోల్డ్ ఇరగడం కానీ లేదా హోల్ పడిపోవడం లాంటి స్టంట్లు చాలా రేర్. అట్లా ఏంటంటే ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ మీరు హై స్పీడ్ లో గుద్దితే అలాంటి టైంలోనే కానీ, బట్ జనరల్ గా MX బూట్స్ ఆర్ రియల్లీ టఫ్. దెన్ కమ్స్ ది రేసింగ్ బూట్స్. సో రేసింగ్ బూట్స్ ని మీరు టూరింగ్ కి వాడలేరు అని కాదు, బట్ దే ఆర్ మోర్ ఇన్ టు రేస్ ఓరియంటెడ్ కాబట్టి దే ఆర్ పర్ఫెక్ట్ ఫర్ రేస్. సో మీరు రేసింగ్ చేసేటప్పుడు ఆ బూట్స్ వేసుకున్నారంటే యూ విల్ హ్యావ్ మోర్ గ్రిప్. దానికి సైడ్ మీరు రేసింగ్ బూట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఆల్పెన్స్టార్స్ ది కూడా రివ్యూ ఉంది యూట్యూబ్ లో, యూ కెన్ గో చెక్ దట్ అవుట్. ఇలా బూట్స్, ప్యాంట్, టాప్ అన్నిటి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనకి. యూ కెన్ చూస్ లైక్ హౌ యూ వాంట్. ఇప్పుడు అదే ప్రాబ్లం, రైడింగ్ గేర్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు సిటీకి ఒకటి కావాలి, టూరింగ్ ఒకటి కావాలి, ఆఫ్ రోడ్ కి ఒకటి కావాలి అన్నారు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఆఫ్ రోడ్ లో టాప్ మనకి చెస్ట్ కి లెగ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడింగ్ గేర్ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది అంటే, మనము ఇప్పుడు రైడింగ్ గేర్ వేసే ముందు ఇన్నర్స్ వేస్తాం చూసారా, ఇప్పుడు స్పోర్ట్స్ ఇన్నర్స్ దొరుకుతాయి కొన్ని, ఆ ఇన్నర్స్ లాగా ఉంటుంది. కానీ దానికే లెవెల్ 2 ప్రొటెక్టర్స్ ఉంటాయి అనమాట. చెస్ట్, ఎల్బో, ఎవ్రీథింగ్, లెగ్స్ కి అన్నిటికీ ఉంటాయి. దానిపైన రైడింగ్ గేర్ జెర్సీ వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ రోడ్ రేసింగ్ చేసినప్పుడు, ఆఫ్ రోడ్ చేసినప్పుడు చాలా అలసిపోతారు. ఈ రైడింగ్ గేర్స్ అనేవి చాలా తొందరగా అలసిపోతారు అవి వేస్తే, బికాస్ ఆఫ్ ద హెవీ వెయిట్ అండ్ లో వెంటిలేషన్. సో ఆఫ్ రోడింగ్ లో అవి లైటర్ ఉంటాయి అండ్ మీకు మోర్ ఎయిర్, మీకు బేసిక్ ఎక్కువ గాలి ఆడుతుంది. యుల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, యుల్ హ్యావ్ మోర్ ఎనర్జీ టు రేస్. దానిపైన జెర్సీస్ వేస్తారు అనమాట. అండ్ ఆఫ్ రోడ్ ప్యాంట్స్ లో మీకు నీ ప్రొటెక్టర్స్ ఉండదు. నీ ప్రొటెక్టర్స్ మీరు సపరేట్ గా బయట నీ బ్రేసెస్ అని దొరుకుతాయి, అవి కొనుక్కొనేసి వేసుకోవాలి. అదొక తలనొప్పి. సో ఆఫ్ రోడ్ గేర్ కొనాలంటే కూడా 30,000-40,000 ప్లస్ అయిపోతుంది ఈజీగా. అండ్ రేసింగ్ బూట్స్ వచ్చి మీరు రేసింగ్ సూట్స్ తో పాటు కలర్ మ్యాచింగ్ తీసుకోవచ్చు. నేను రేసింగ్ ది కూడా ఒక వీడియో చేస్తాను, రేసింగ్ సూట్ అన్ని. నా దగ్గర ఆఫ్ రోడ్ లేదు, బట్ టార్మాక్ రేసింగ్ సూట్స్ అండ్ ఆల్ ఉన్నాయి. సో దాన్ని కూడా నేను ఒకసారి రివ్యూ చేస్తాను. బట్ ఈ వీడియోలో వచ్చి జస్ట్ రైడింగ్ గేర్, మన ప్యాంట్ అండ్ టాప్ గురించి మాట్లాడదాం అనుకున్నా, బట్ గ్లౌజ్ అండ్ బూట్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రైడింగ్ గేర్ వేసుకొని మీరు చాలా తొందరగా డ్రైన్ అవుతారు. ట్రస్ట్ మీ చాలా డ్రైన్ ఉంటుంది. ఫిట్నెస్ షుడ్ బి లైక్ రియల్లీ గుడ్. చాలా తొందరగా డ్రైన్ అయిపోతాం, పిచ్చలేస్తుంది. సో మీరు ఎప్పుడైనా రైడింగ్ గేర్ వేసుకొని టూరింగ్ చేస్తున్నా కానీ టేక్ బ్రేక్స్, టీ బ్రేక్స్ తీసుకుంటారు కదా. చాలా మందిని చూస్తారు రైడర్స్ టీ బ్రేక్స్ తీసుకున్నప్పుడు కూడా గేర్ వేసుకునే ఉంటారు. రైడింగ్ జాకెట్ తీసేసి పక్కన పెట్టండి బైక్ పైన. ఓకే, మీరు టీ తాగేటప్పుడు లెట్ యువర్ బాడీ హ్యావ్ సమ్ రెస్ట్, లెట్ ఇట్ బ్రీత్ ప్రాపర్ గా. దాని తర్వాత యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ. లేదంటే మీరు ఎంత అలసిపోతారంటే ఒక పాయింట్ తర్వాత దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ యూ క్రాషింగ్, లేదంటే ఎనర్జీ పడిపోయి అసలు ఫోకస్ ఉండదు రోడ్ పైన. ఆల్ ఆఫ్ దట్ ఈస్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ సిటీ రైడింగ్ జాకెట్స్ వచ్చేసి మిమ్మల్ని అంత డ్రైన్ చేయదు. సిటీలో రైడింగ్ జాకెట్ ఇంపార్టెంట్ బ్రో అంటే, మనం ఎప్పుడు ఏ దరిద్రం అవుతుందో చెప్పలేం. టు బి ఆనెస్ట్, ఇప్పుడు నేను కూడా రైడింగ్ జాకెట్ వేసుకోవట్లేదు, బట్ అట్లీస్ట్ హుడీ వేసుకున్నా. అండ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సండే రైడ్స్ ఆర్ ఓవర్ కొంచెం ఎక్కువ స్పీడింగ్, దట్స్ వెన్ ఐ విల్ గో వేర్ మై రైడింగ్ జాకెట్ కూడా. నేను ఎందుకు రైడింగ్ జాకెట్ ఇప్పుడు వేసుకోలేదు అంటే, ఆల్రెడీ నేను బ్యాక్ ప్యాక్ లో గోప్రో బ్యాటరీస్, గోప్రో రిలేటెడ్ మైక్స్ ఎవ్రీథింగ్ పెట్టుకునేసి, గోప్రో హెల్మెట్ పెట్టుకుని నేను చాలా డ్రైన్ అయిపోతా ఉంటా. నేను కూడా ఇంకొంచెం ఫిట్నెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. అదంతా నాది కూడా ఫిట్నెస్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఐ విల్ వేర్ రైడింగ్ జాకెట్ ఎవ్రీవేర్ ఐ గో ఇన్ సిటీ. లేదంటే ఒక రైడింగ్ హుడీ లాంటిది కొనుక్కొని దానిలో కూడా నేను ఐ పుట్ ద లెవెల్ 2 ప్రొటెక్టర్స్ అండ్ వేర్. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. బట్ అట్లీస్ట్ నేను హుడీ, గ్లౌజ్, హెల్మెట్, జీన్స్ అండ్ షూస్ వేసుకుంటా. జీన్స్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే కింద పడినప్పుడు జీన్స్ అంత తొందరగా చినగదు. బట్ ఐ వుడ్ సజెస్ట్ వేరే నీ ప్రొటెక్టర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఒక నీ ప్రొటెక్టర్ తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, బండికి స్క్రాచెస్ పెట్టేస్తున్నాయి. కొన్ని నీ ప్రొటెక్టర్స్ ఉంటాయి, ఆల్పెన్స్ అవి 4-5 అట్లా ఉంటాయి. అవి సిలికాన్ మెటీరియల్లో ఉంటాయి. సో మీకు అంత పాడవదు, మీ బైక్ కి స్క్రాచెస్ ఏం పెట్టదు. సో అది తీసుకోవాలి. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న రైడింగ్ ప్యాంట్ వేసుకొని నేను సిటీలో ఊరికే తిరగలేను, చాలా కష్టం అయిపోతుంది. సో నీ ప్యాంట్స్ ఒకటి తీసుకోవాలి అండ్ రైడింగ్ జాకెట్ కూడా నేను హుడీ లాంటిది తీసుకోవాలి. సో యా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ ఆల్ మై రైడింగ్ గేర్ విల్ వన్ స్టాక్. సో
గైస్ ఇంటికైతే వచ్చేసాను నేను. సో మీకు చెప్పాను కదా ఇంటికి వెళ్ళాక ఒకసారి నా రైడింగ్ గేర్ చూపిస్తాను అని చెప్పి. సో దిస్ ఇస్ ది జాకెట్ ఐ యూస్. దిస్ ఇస్ ఫ్రమ్ రైనాక్స్. సో దీని మోడల్ ఏంటో కింద నేను నేమ్ పెట్టేస్తా. మోడల్ నేమ్ యాక్చువల్లీ మర్చిపోయినా. రైనాక్స్లో రకరకాల జాకెట్స్ ఉన్నాయి. దాంట్లో మనం మోడల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోలేము. నాది సైజ్ ఎస్ అనమాట. సో ఇది బేసిక్గా మన సిటీ రైడింగ్ కోసం మాత్రమే. టూరింగ్కి పనికి వస్తుంది అంటే, కాకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే టోటల్ మెష్ ఓపెన్ కదా. సో మీరు రైన్ కవర్, థర్మల్ కవర్ అవి సపరేట్గా తీసుకోవాల్సింది వస్తుంది. అండ్ ఇంకొకటి వెంట్స్ క్లోజ్ చేయలేరు. సో టోటల్గా ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సో మీరు ఇన్ కేస్ వాటర్ ప్రూఫింగ్ వేసుకోకపోతే టూరింగ్ చేసేటప్పుడు మీ ప్యాడ్స్ పారైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా ఇది టూరింగ్ పర్పస్ అవ్వదు. ఎల్బో ప్రొటెక్టర్స్ ఉన్నాయి, షోల్డర్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి, బ్యాక్ ప్రొటెక్టర్ ఉంది, చెస్ట్ ప్రొటెక్టర్ ఉంది. అండ్ ఫోన్ పాకెట్ వచ్చేసి ఇక్కడ ఏం లేదు, ఇటు కూడా ఏం లేదు. నో ఫోన్ పాకెట్స్, ఓన్లీ సైడ్ పాకెట్స్ ఒకటే. సో మీకు పాకెట్స్ వైజ్ కూడా ఎక్కువ కావాలంటే టూరింగ్ దాంట్లో ఎక్కువ పాకెట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ లెవెల్ 2 సర్టిఫైడ్ ప్రొటెక్టర్స్. నేను మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఓకే, లెట్స్ టేక్ దిస్. సో దిస్ ఈజ్ మై చెస్ట్ ప్రొటెక్టర్. ఇప్పుడు ఎంత స్మూత్గా ఉంది చూడండి ఇది. సో చాలా మెత్తగా ఉంటుంది. సో దట్ మనం వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇలా ఫిట్ అయింది కదా, సో దట్ మన బాడీకి తగినట్టు ఇలా కర్వ్ అవ్వడానికి. బట్ ఇప్పుడు నేను మెల్లంగా ప్రెస్ చేస్తున్నా, టోటల్గా ప్రెస్ అవుతుంది కదా. ఫాస్ట్గా ప్రెస్ చేస్తే మొత్తం ప్రెస్ అవ్వదు ఇది. సో మెల్లంగా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా వెళ్తే ఎక్కువ వెళ్తుంది. సడన్గా ఇంపాక్ట్ గట్టిగా అయినప్పుడు ఏమవుతుంది అంటే దీని మెటీరియల్ సాలిడ్ అయిపోతుంది. సో దానివల్ల ఇంపాక్ట్ మనకు తెలియదు. బట్ కంఫర్ట్, ఇంపాక్ట్కి ఇంపాక్ట్ అబ్జర్ప్షన్. సో సెరోస్ వాళ్ళది లెవెల్ 2 సర్టిఫైడ్ ప్రొటెక్టర్స్ అనమాట ఇవి. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఫోమ్ ఎంత ఈజీగా ఎంత మెత్తగా ఉందో. బట్ ఇంపాక్ట్ తీసుకోగానే చాలా టైట్ అయిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ కమ్స్ మై రైడింగ్ ప్యాంట్స్. సో నా జాకెట్ వచ్చి 5500 పడ్డది నాకు. దీనిది కూడా మోడల్ మర్చిపోయా. దీనిది కూడా నేను మోడల్ కింద మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నాకు 8900 సమ్ చేంజ్ పడ్డది. సో దీనికి ఏంటంటే హిప్ ప్రొటెక్టర్స్ ఉంది, నీ ప్రొటెక్టర్స్ ఉంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ ది ఓన్లీ 2 ప్రొటెక్టర్స్ యూ విల్ గెట్ ఇన్ రైడింగ్ ప్యాంట్స్. సో దీస్ ఆర్ ఆల్సో లెవెల్ 2 సర్టిఫైడ్ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు దీని లోపల ఈ ప్యాడింగ్ ఉంది చూసారా, దీని లోపల ఇది జిప్ తోటి మనం తీసేయచ్చు. సో దిస్ ఇస్ ది థర్మల్ ప్యాడింగ్. ఇది వేసుకున్నప్పుడు వింటర్స్లో చలి వేయకుండా ఉంటుంది, సమ్మర్స్లో అవుట్ అయిపోతాం. దాని తర్వాత మన ప్రతి రైడింగ్ జాకెట్కి వెనకాల ఇది ఒకటి ఉంటుంది. సో దీన్ని జిప్ తీసేస్తే ఇక్కడ మన రైడింగ్ జాకెట్ అటాచ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఎక్కడైనా రైడ్ నుంచి దిగినప్పుడు కానీ లేదా మీరు క్రాష్ అయినప్పుడు కూడా ప్యాంట్ అండ్ జాకెట్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా దిగుతారు కదా రైడ్ నుంచి, సో జాకెట్ తీసేసి వదిలేస్తే అది వెనకాల వేలాడుతూ ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్స్కి ఇది మనకు వస్తుంది అనమాట. అండ్ యూ కెన్ సీ స్ట్రెచబుల్ మెటీరియల్ ఇచ్చాడు, ఆ డిజైన్ స్ట్రెచ్ అవ్వడం కోసం. ఇది మన లెగ్ సైజ్కి తగినట్టు. సో ఇంకొకటి నేను వెంట్స్ గురించి చెప్తున్నా కదా. సో ఇప్పుడు దీనిది వెంట్ క్లోజ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ మెష్ ఓపెన్ చేసా, దీనిది వెంట్ ఓపెన్ అయింది. సో గాలి కావాలనుకుంటే ఇట్లా వెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇవి కరెక్ట్ రైడింగ్ సైజ్ మన బాడీ సైజ్ మెన్షన్ చేస్తారు ఆన్లైన్లో. మీరు ఒకసారి టేప్ తోటి చెక్ చేసుకొని తీసుకోండి. ఎగ్జాక్ట్ ఫిట్ ఉండాలి, లేదంటే మీరు ఎంత పెట్టుకున్నా వేస్ట్ అది. సో అది దీని సీన్. దీని లోపల ఈ ప్యాంట్కి మాత్రం థర్మల్ ఇచ్చేసాడు. దీంతో పాటు రైన్ కోట్ కూడా ఇచ్చాడు. రైన్ కోట్ యాక్చువల్ కింద ఉంది బాక్స్లో. సో రైన్ కోట్ ఏం లేదు, దీనిపైన రైన్ ప్యాంట్స్ ఎట్లుంటుంది అలానే రైనాక్స్ బ్రాండింగ్ తోటి రైన్ ప్యాంట్ ఉంటుంది. కానీ దానికి ఇవ్వలేదు నాకు జాకెట్లో థర్మల్ అండ్ రైన్ వాడియాడు. మనమే సపరేట్గా బయట కొనుక్కోవాలన్నమాట. సో దీస్ ఆర్ ది 2 రైడింగ్ గేర్స్ విచ్ ఐ హ్యావ్. దీని తర్వాత రైడింగ్ షూస్ వేసుకొనేసి ఇంకా నా హెల్మెట్ అండ్ గ్లౌజ్ అండ్ ఆల్ వేసుకుంటా. రైడింగ్ గేర్ ఇఫ్ యూ గైస్ ఆర్ ట్రావెలింగ్, ఇఫ్ యూ గైస్ ఆర్ డూయింగ్ హై స్పీడ్. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు నేను హై స్పీడ్స్లో రైడింగ్ గేర్ వేసుకొని ఉంటే నాకేం అవ్వదా, తగలదా అని చెప్పి. అలా ఉండదు. మీరు హై స్పీడ్లో గుద్దితే ఎవడేం కాపాడలేడు, బోన్స్ విరిగిపోతాయి కాబట్టి యూ విల్ స్టిల్ డై. బట్ 80 స్పీడ్స్ 70 స్పీడ్స్లో మీరు కింద పడినప్పుడు దీస్ జాకెట్స్ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. మీకు బాడీకి ఏం కాకుండా చూసుకునే ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయడానికి ఇట్ విల్ ట్రై ఇట్స్ లెవెల్ బెస్ట్. కానీ కొన్నిసార్లు లక్ మ్యాటర్ అవుతుంది, స్పీడ్ మ్యాటర్ అవుతుంది, మీ ఇంపాక్ట్ విధానం కూడా మ్యాటర్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైడింగ్ గేర్ వేసుకున్న వాళ్ళు ఎవరికి దెబ్బలు తగలవు. ఇప్పుడు చేతికి రాసుకోపోవడము, చేతులు తగ్గడం అవన్నీ ఉండదు. రాసుకోపోవడం లాంటిది అయితే లైటే తీసుకోండి. రైడింగ్ గేర్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇస్ లైక్ రియల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్యాంట్ జాకెట్ కలిపితే ఇట్ విల్ బీ అరౌండ్ 14,000 to 15,000 రూపీస్. మీకు మళ్ళీ దానికి థర్మల్ తీసుకోవాలంటే ఒక 1,500 రూపీస్, రైన్ కోట్ ఒక 2,000 to 2,000 రూపీస్ మధ్యలో ఉంటాయి. 2 టైప్స్ రైన్ కోట్స్ ఉన్నాయి దానిలో. మీరు వేరే బ్రాండ్ కూడా వేసుకోవచ్చు, అది ఏం దీని వేసుకోవాలని లేదు, రైనాక్స్ వాళ్ళది అని చెప్పేసి. సో ఇది రైడింగ్ గేర్ మొత్తం మీరు కొనాలంటే ప్రాపర్ గా ఈజీగా ఒక 30-40K లేదా 50K కూడా టచ్ అయిపోతుంది. ఐ నో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ నాట్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ఆర్ లైఫ్స్ కాబట్టి ఇన్ కేస్ చాలా ఎక్కువ రైడ్ చేస్తారు, చాలా రైడింగ్ చేస్తారు, చాలా టూరింగ్ చేస్తారు, వాళ్ళ కోసం ఇట్ ఈస్ లైక్ రియల్లీ రికమెండెడ్. అండ్ సిటీ రైడర్స్ కోసం దేర్ ఆర్ హుడీస్, రైడింగ్ హుడీస్. మీరు అది 3,500 సంథింగ్ ఉంటుంది, అది తీసుకునేసి ఆఫర్లో కూడా ఒక్కొక్కసారి 2-4K వస్తుంది. మీరు అది తీసుకోండి. దాని తర్వాత లెవెల్ 2 సర్టిఫైడ్ ప్యాడింగ్స్ ఏమైనా తీసేసుకుని దాన్ని వేసేసుకోండి. సిటీలో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ సిటీలో ప్యాంట్స్ మ్యాటర్ అంటే జీన్స్ వేసుకోండి. నీ ప్రొటెక్టర్స్ దొరుకుతాయి కదా, అవి వేసుకోవచ్చు మీరు సిటీలోకి. ఎందుకంటే సిటీలో మీరు ఆబ్వియస్లీ హై స్పీడ్స్ కొట్టే స్కోప్ మీకు ఉండదు, మా అంటే 80-70s ఉంటారు. బట్ నీ ప్రొటెక్టర్స్ వేసుకోవడం ఈజ్ యువర్ విష్. ఐ వుడ్ రికమెండ్ వేరింగ్ నీ ప్రొటెక్టర్స్. నేను నా దగ్గర కూడా లేవు, నేను తీసుకోవాలి యాక్చువల్లీ. బట్ ఇంకా మీ ఇష్టం అది. సిటీలో ప్లస్ మీకు రైడింగ్ ప్యాంట్స్లో జీన్స్ దాంట్లోనే మీకు ప్రొటెక్టర్స్
ప్లస్తో పాటు కూడా ఉంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. అది ఒక 4000 సమ్ చేంజ్ ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. సో సిటీకి ఒక టైప్ ఉంటుంది, టూరింగ్ ఒక టైప్ ఉంటుంది, రేసింగ్ ఒక టైప్ ఉంటుంది, ఆఫ్ రోడ్ రేసింగ్ ఒక టైప్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇన్ డీటెయిల్ గా వీటి గురించి డిస్కస్ చేద్దామంటే వీ కెన్ డూ దాట్. బట్ ఇదేంటంటే ఒక రైడింగ్ గేర్ ఇంపార్టెన్స్, రైడింగ్ గేర్ ఎందుకు, దానిలో ఏముంటాయని చెప్పేసి ఇంకా టైప్స్ ఆఫ్ రైడింగ్ గేర్ కూడా మెన్షన్ చేశాను, ఏమేమి రైడింగ్ గేర్స్ ఉంటాయి, ఎంత యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. దట్స్ ఇట్. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.